అనకాపల్లి పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి సమీపంలో కాపు కులస్తుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్డీఏ కూటమి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాపు సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ లు హాజరయ్యారు. కూటమి అధినేతలు గడ్డం బుజ్జి, తోట నగేష్, నియోజకవర్గ నేతల సమక్షంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాపు సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి పార్టీల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు కాపు సోదరులంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు. సీఎం రమేష్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషితో కూటమి ఏర్పడటం గొప్ప విషయమన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ప్రోత్సాహంతో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనించేలా చేస్తానని హామీ ఇచ్చారు. వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో కాపు సోదరులకు రానున్న రోజుల్లో ఎనలేని గుర్తింపునిచ్చేలా కృషి చేస్తానన్నారు. ఓటమి పార్టీల అభ్యర్థుల విజయమే ధ్యేయంగా కాపు కులస్తులు తమ వంతు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు, సీఎం రమేష్ లను అనిత ఘనంగా సత్కరించారు. కాపులందరినీ ఉద్ధరించాలి, కాపుల్లో ఒక చైతన్యం తీసుకురావాలి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలి అని నేను 2014 నుంచి 19 వరకు మీ ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు కానీ అక్కడ ఉన్న కాపు నాయకులు చాలా మంది అప్పుడు కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని కాపు రిజర్వేషన్ కి 5% రిజర్వేషన్ కి అసెంబ్లీలో పాస్ అయ్యేటట్టు చేశారంటే ఆ రోజు వాళ్ళకే ఘనత ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఉన్నాను, అందుకు నేను కూడా గర్వపడుతున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకున్నా, ఏ విధంగా న్యాయం చేయాలని అనుకునేటప్పుడు కంపల్సరీగా మనం అసెంబ్లీలో తీర్మానం పెట్టి దాన్ని తీసుకెళ్లి ఢిల్లీలోని మన పార్లమెంట్ లో పెట్టాలి అనుకునేటప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత కూడా ఆ రోజు మన కాపు నాయకుల కింద మన గంటా శ్రీనివాసరావు గారి వాళ్ళకి దక్కింది. అదేవిధంగా దానికి సంబంధించి మరి ఇక్కడ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ గురించి, అనిత గురించి, అలాగే రమేష్ గురించి కూడా మీకు 2 విషయాలు చెప్పిన తర్వాత కాపుల గురించి మాట్లాడుకుందాం. మరి నిన్నగాక మొన్న నేను రమేష్ రాత్రి క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఒక సర్వే, ఎవరైతే ఈరోజు ఒక స్టేట్ లో మంచి సర్వే కంపెనీ ఒక ఆయన మా ఇద్దరికి కాన్ఫరెన్స్ కాల్లో తీసుకున్నాం. అన్ని మాట్లాడుతున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. శ్రీకాకుళం ఎలాగ ఉంది, విజయనగరం ఎలాగ ఉంది, ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే సరే ఆ విషయాలన్నీ మనకు సంబంధించినవి కాదు. ఇక్కడ మనకి సంబంధించిన విషయం ఏంటంటే 1 అనిత, 2 రమేష్, 3 నాది. మామూలుగా రమేష్ అన్నాడు, ఏంటి ఆయన పేరు చెప్పి ఏంటి ఎలా ఉంది భీములు అంటే, సార్ భీములు అంది చాలా హైయెస్ట్ బడ్జెట్ తో భీములు గెలుస్తున్నాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పి మళ్ళీ డౌట్ వచ్చి ఎందుకంత మెజార్టీ వస్తుంది, నిజమా కాదని మళ్ళీ రీసర్వే చేసాం. రీసర్వే చేస్తే కూడా సేమ్ మెజార్టీ వస్తుంది, కాబట్టి చాలా కంఫర్టబుల్ గా అది గెలుస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత పాయకరావుపేట గురించి అడగడం జరిగింది. మొత్తం అన్ని అసెంబ్లీ మాట్లాడుతూ పాయకరావుపేట గురించి కూడా ఫస్ట్ లో కొంచెం కీన్ కంటెస్ట్ ఉండింది. మొన్న సండే కల్లా అది మంచి కంఫర్టబుల్ గా వచ్చేసింది. మంచి మెజార్టీతో పాయకరావుపేట కూడా తెలుగుదేశం గెలుస్తుంది చెప్పని చెప్పాలి. సరే ఎన్ని అయిపోయిందో నేను అడిగాను, మరి అన్ని చెప్తున్నావు కదా, ఎందుకు రమేష్ సంగతి ఏంటి, రమేష్ ఎలా ఉన్నది? రమేష్ది అసలు ఎవరు ఊహించిన విధంగా చాలా బ్రహ్మాండంగా అడ్వాన్స్ అయిపోయింది. ఎక్కడో ఒక దాదాపు 1,00,000 పైన మెజార్టీతో ఈరోజు గెలిచేదానికి రమేష్. సరే ఆయన ఒపీనియన్ ప్రకారం ఇంకా కొన్ని చెప్పి మాకు నచ్చలా, కానీ అవన్నీ పక్కన పెడితే మనకు ఏదైతే మా ముగ్గురికి సంబంధించిన విషయాలు ఉన్నాయో, అతను ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా మా ముగ్గురు విషయంలో ఏకాభిప్రాయంతో పాయకరావుపేట, భీమిలి, అనకాపల్లి ఎంపీ 3 కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్నారు అని చెప్పిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. మరి ఇక రమేష్ గురించి, అనిత గురించి మీకు చెప్పాల్సిన లేదు. ఎందుకంటే మీరు గత 10 ఏళ్లుగా అంతకుముందు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మహిళా అధ్యక్షులుగా తను చేస్తున్న కార్యక్రమాలు కానీ, తను చేస్తున్న పోరాటాలు కానీ అన్ని కూడా మీకు తెలుసు. మరి తన గురించి ప్రత్యేకంగా చెప్పడం లేదు. మరి రమేష్ మీకు కొత్త. మరి అంతకుముందు చెప్పినట్టుగా మాది 25 ఏళ్ల పైగా పరిచయం, స్నేహం.